హాయ్ అందరికీ. ఒక గొప్ప వీడియోతో మీ ముందుకొచ్చేసాను. కొడిగేపల్లి అనే గ్రామంలోని ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మనం సందర్శించబోతున్నాం. ఈ కొడిగేపల్లి అనే గ్రామం కర్ణాటక బోర్డర్‌లో ఉంటుంది. హిందూపురంకు 18 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఈ దేవాలయం పేరొచ్చేసి నాగలక్ష్మి దివ్యక్షేత్ర. దీనిని చిక్క విదరాస్వర్త అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఒక రైతు పొలం దున్నుతుండగా వేల సంవత్సరాల క్రితం నాటి నాగుల రూపాలతో చెక్కబడి ఉన్న కొన్ని శిలలు బయటపడ్డాయి. అందుకే ఈ గొప్ప ఆలయం గురించి మన సబ్స్క్రైబర్లకు, ఇంకా మన ఛానల్ను వీక్షించే ప్రతి ఒక్కరికి తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈ ప్రాంతాన్ని చిక్క విదరాస్వర్త అని ఎందుకు పిలుస్తారు? నాగలితో పొలం దున్నుతున్న రైతుకు ఎన్ని శిలలు దర్శనమిచ్చాయి? ఆ తరువాత ఏం జరిగింది? ఈ విషయాలన్నీ వివరంగా తెలపడానికి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నాగలక్ష్మి అనే మహిళ ముందుకొచ్చారు. ఈ దేవాలయం యొక్క విశిష్టతను ఆవిడ మాటల్లోనే వివరంగా తెలుసుకుందాం. నా పేరు నాగలక్ష్మి అని. నేను ఈ ఊరు ఇది గుట్టు కొడిగేపల్లి అని పేరు ఇది దీనికి. ఇక్కడ నేను కోడాలుగా వచ్చినాను. ఇక్కడ నేను వచ్చిన 20 ఏండ్ల పైన ఇక్కడ 2010 ఇస్వీలా ఇది రెడ్డిగలకు చేరింది తక్కంత ఒక జమీను. ఈ జమీన్లా ఉಳುಮೆ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళకి నేగలికి రాయి కొంచెం చిక్కేసుకుంటుందండి. నాగల రాళ్ళకి ఏమి ఇది ఇంత దున్నకే అయితలేదు అనేసి వాళ్ళేం చేసి చేతుల ఇట్లా సలకల్లా తీసి చూసినప్పుడు ఒక నాగల రాయిలో చిక్కినట్ల ఒక చిక్కుతున్నట్లే అట్లే తీస్తా పోతా ఉంటే ఒక 125 రాళ్ళ వరకును ఒకే జాగాల్లో రెడ్డిగలు చేరిందటంత ఈ జమీన్లో ఇదే జాగాలనే చిక్కుతుంది. ఈ జాగాల్లోనే వాళ్ళు ప్రతిష్టాపన చేసుకునే కూడా వాళ్ళు అదే జాగా అంత మాత్రం విడిచిచ్చినారు. ఇక్కడే దొరికింది. అదే జాగాల్లోనే పునర్ప్రతిష్టాపన వల్ల చేసిండారు. ఇదేం మొదలుకి ఎవడా ఏమైండే, ఎవరు ప్రతిష్టాపన చేసిండ్రు, ఎవడు ఇది నీళ్ళ ఇట్లా ఊతిపోయిన తెలీదు వాళ్ళకి. వాళ్ళు ఎన్నో ఎండ్లు ఇంకా ఉడిమే చేసిండారు. ఆవిడ చిక్కిండ్లే ఇది సానా ఎండ్లు రెడ్లు తలతలాంతరంగా వచ్చిండ జమీను. ఈ 2010 ఇస్వీలా దున్నేదవుడు వాళ్ళకి ఆవిడ రాళ్ళు చిక్తవి 10లో. ఆ రాయిలన్నీ గ్రామస్తుల్ని జమీనుల్ని అందరినీ పిలిపించి చేసి చూసి ఇవన్నీ నాగల రాళ్ళు, తొక్కద్దండి చేయొద్దండి అని చెప్పేవాడంతా మొన్నంతా మూసుకోండే గొత్తైతుండే. దాన్ని అన్ని కడిగి చేసి మళ్ళా దాన్ని అట్లే ఇడికూడదు నిలిచి నీళ్ళ ఇడల్లా యూట్ల ఇడియల్లా నివాసం చేయల్లా అని ఒక యూట్ల నీళ్ళంతా వేసి ప్లాస్టిక్ కవర్ వేసి గొంతు తీసి చేసి రాళ్ళన్నీ పెట్టి చేసి మళ్ళా అందరూ చేరి దాన్ని పునర్ప్రతిష్టాపన చేస్తారు. 2010 ఇస్వీలేనే 2010 ఇస్వీలేనే చాలా భక్తిగానే ఇది యూట్గానే జరుగుతూ ఉంది. అమ్మవారి శక్తి యూట్గానే జరుగుతూ ఉంది. కోరుకోనిదంతను జనాలకి లభిస్తూ ఉంది. మంచి జరుగుతూ ఉంది. అమ్మవారు బిడ్డలు లేకుండా వాళ్ళు, పెళ్ళిళ్ళు లేకుండా వాళ్ళు, వ్యవహారం లేకుండా వాళ్ళు, ఉద్యోగం లేకుండా వాళ్ళు, ఎవరు ఏం అడుక్కొనను అందరికీ ప్రసాదిస్తూ ఉంది. అమ్మవారు అందరూ వాళ్ళ కోరికలు తీరిని ఇంకా వచ్చి పూజలు చేయించుకపోతా ఉన్నారు. ఇవి మాత్రము జమీన్లో చిక్కిడ్డంత నాగల రాళ్ళు. ఆ పక్క ఈ పక్క అన్ని వాళ్ళు రాళ్ళు చేపించాల ప్రతిష్టాపన అన్నప్పుడు ఇక్కడే చేపించిండారు. దీన్ని చిక్క విదురాశ్వత్థ అంటూ కూడా పిలుస్తారు. చిన్న విదురాశ్వత్థము. ఎట్లా విదురాశ్వత్థంలో గౌరీ విద్యుత్ ఉండే విదురాశ్వత్థంలో నాగల కట్ట నాగల రాళ్ళు ఉందో అదే తర ఇక్కడ చాలా ఒకేతో చిక్కిండే దానికి దీన్ని చిక్క విదురాశ్వత్థ అనే పేరుని ఇంకా పిలుస్తారు. ఇక్కడ ప్రతి తుళు శ్రేష్ఠి రోజు జాతర మహోత్సవం జరుగుతుంది. చాలా భక్తాదులంతా చేరి రథోత్సవం చేస్తారు. అమ్మవారికి అరకులు చేసుకోండే వాళ్ళంతా అయ్యవార్లు చొప్పించినట్లంతా ముడి మోసి చేసి నీళ్ళు ఇక్కడే వస్తూ ఉంటుంది. అక్కడే స్నానాలు చేసుకొని అమ్మవారికి ముడి మోసి చేసి ఇక్కడంతా వేసి బాగా ఇక్కడే గణేశ విగ్రహం కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ప్రతిష్టాపన చేస్తున్నారు. అమ్మవారు అందరికీ కూడా వాళ్ళ కోరికలను నెరవేరుస్తూ ఉంది. జనాలంతా భక్తితో శ్రద్ధతో ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు, చేస్తారు. అందరూ కూడా ఎవరు ఇక్కడ జాతి భేదం ఏమీ లేదు. ఎవరు కావాల్సిన పూజలు చేసుకోవచ్చు,
కడగచ్చు, పసుపు కుంకుమ పెట్టచ్చు, పూలు పెట్టచ్చు, పూజలు చేయొచ్చు. అందరికీ కూడా సర్వధర్మ సమ్మతంగా ఇక్కడ అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.